హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పాకెట్ క్రిప్టో తెలుగు ఛానల్. ఈ న్యూస్ అనేది భారతదేశంలో సుదీర్ఘమైన క్రిప్టో ప్రయాణంలో ఒక ముందడుగు లాంటిది. అదేంటంటే పాలిగాన్ మరియు యాంక్ అనే కంపెనీలు కలిసి ఇండియాలో ఒక కొత్త స్టేబుల్ కాయిన్ని రూపొందిస్తున్నాయి. ఇక వివరాల్లోకెళ్తే ఇథీరియం లేయర్ 2 బ్లాక్ చైన్ అయిన పాలిగాన్ మరియు ఫిన్టెక్ స్టార్టప్ అయినటువంటి యాంక్ అనే కంపెనీలు కలిసి ఇండియాకు సంబంధించిన యాసెట్ రిజర్వ్ సర్టిఫికేట్ అనే కొత్త స్టేబుల్ కాయిన్ని రూపొందిస్తున్నాయి. అయితే ప్రతి ఒక్క ఏఆర్సీ స్టేబుల్ కాయిన్ అనేది పూర్తిగా భారత ప్రభుత్వ బాండ్లు మరియు ట్రెజరీ బిల్స్తో రిజర్వ్ చేయబడుతుంది. అలాగే ఈ రిజర్వ్స్ యొక్క వివరాలను ప్రతి ఒక్కరూ 24/7 అందుబాటులో ఉండేలాగా చూస్తున్నారు. దీనివల్ల ఏఆర్సీ టోకెన్ విలువ అనేది ఎల్లప్పుడూ భారత రూపాయి విలువకు సమానంగా ఉంటుంది. అయితే ఈ స్టేబుల్ కాయిన్ వల్ల ఉపయోగాలేంటంటే, మొదటగా మరియు ముఖ్యంగా $డాలర్ ఆధారిత స్టేబుల్ కాయిన్ల మీద ఆధారపడాల్సిన అవసరం తగ్గిపోతుంది. దీని ద్వారా లిక్విడిటీ మరియు ఇన్వెస్ట్మెంట్స్ అనేవి భారతదేశంలోనే ఉండడానికి సహాయపడుతుంది. అలాగే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చాలా వేగంగా, తక్కువ ఖర్చుతో మరియు సురక్షితంగా జరుగుతుంది. అలాగే ఇండియన్ రూపీ డిజిటల్ ఎకానమీ కూడా బలపడుతుంది. ఇక రెగ్యులేటరీ విషయానికొస్తే, ఇప్పటివరకు అయితే భారత ప్రభుత్వం నుంచి ఈ స్టేబుల్ కాయిన్కు ఎటువంటి అధికారిక మద్దతు లభించలేదు. కాకపోతే ఈ టోకెన్ను భారత ప్రభుత్వ నియమాలకు మరియు నిబంధనలకు అనుగుణంగా తయారు చేస్తున్నారు. అలాగే ఈ టోకెన్లు లైసెన్స్ పొందిన బ్యాంకులు లేదా ఎన్బిఎఫ్సిస్ ద్వారా మాత్రమే ఇవ్వబడతాయి. చివరగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేస్తున్న సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ సిబిడిసితో కూడా కలిసి పనిచేయడానికి వీరు సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది, ఏఆర్సీ అనేది పాలిగాన్ బ్లాక్ చైన్ మీద బిల్డ్ చేయబడుతున్న ఒక ప్రాపర్ స్టేబుల్ కాయిన్ లైక్ యూఎస్డిటీ, మరియు సిబిడిసి అనేది డిజిటల్ ఫామ్లో ఉన్న ఒక అఫీషియల్ డిజిటల్ కరెన్సీ అని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.